ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబము ఏలూరు ఇస్రాయేలుపేట నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం. గత దినం ఈ దినం 2 దినాలు ఇద్దరు సహోదరీలు సహకారం అందించారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించాలని ప్రార్థిద్దాం. రేపటి నుండి మాసము అంతము వరకు సహకారులు కావాలి, ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మలను బలపరచండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసురాలు కుటుంబాన్ని మీరు దీవించండి. మీ కృపలో వర్ధిల్ల చేయండి. ఈ రాత్రి మా ప్రేక్షకులు రక్షించబడాలని కోరి ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. విలాప వాక్యములు గ్రంథము 3వ అధ్యాయము 58వ వచనము. ఇర్మీయా యొక్క ప్రార్థన. ప్రభువా, నీవు నా ప్రాణ విషయమైన వ్యాజ్యములను వాదించితివి, నా జీవమును విమోచించితివి. ఇర్మీయా గ్రంథం 38వ అధ్యాయం 6వ వచనం నుండి ఇర్మీయాను గోతులోనికి త్రోసిన, బాధించిన విధానాలు కనిపిస్తాయి. దైవజనుని పక్షముగా దేవుడు వ్యాజ్యమాడి విడిపించాడు. దేవుడు వ్యాజ్యమాడాడు. ప్రాణాన్ని గూర్చి ఆయన ప్లీడ్ చేశాడు. ఇది ఇక్కడ చెబుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాల్లో ఒక ఉపమానం జ్ఞాపకం చేస్తాను. ఒక యజమానుడున్నాడు. అతనికి తోట ఉంది. అందు అనేక వృక్షాలున్నాయి. వాటిని కాయుటకు తోటమాలి ఉన్నాడు. ఒక వృక్షం కాయలు కాయటం లేదు, ఫలించటం లేదు. యజమానుడు వచ్చి దాన్ని కొట్టేయమన్నాడు. తోటమాలి బ్రతిమలాడాడు. అయ్యా, ఇంకొక సంవత్సరం చూస్తాను, దానికి ఎరువు వేస్తాను, ప్రయత్నం చేస్తా అన్నాడు. యజమాని సరే అని వెళ్ళిపోయాడు. ఆ చెట్టు కొట్టివేయబడకుండా కాపాడబడుటకు కారణము తోటమాలి యొక్క ప్రాధేయపడిన జీవితం. ప్రాధేయపడ్డాడు. హీ ప్లీడ్ ఫర్ దట్ ట్రీ. ఆ చెట్టు ఉండేటట్టుగా ప్రాధేయపడ్డాడు, ప్రార్థించాడు. అలాగే దేవుడు మానవులకు పాపాన్ని బట్టి శిక్ష విధించటానికి ఖరారు చేశాడు. యేసుక్రీస్తు ప్రభువు శిలువలో తన స్వరక్తం ఇచ్చి ఆయన ప్లీడ్ చేస్తున్నాడు దేవునితో. అందుకే యేసుక్రీస్తుకి ఒక పేరుంది, అది ఉత్తరవాది, అడ్వకేట్. ఉత్తరవాది అంటే అడ్వకేట్, మన పక్షంగా వాదించువాడు అని అర్థం. దేవుడు వ్యాజ్యము వాదించాడట. ప్రభువా, నీవు నా ప్రాణ విషయమైన వ్యాజ్యమును వాదించావు. ఎవరితో వాదించాడు? యోధా పత్రికలో మోషే మరణించినప్పుడు మోషే ఆత్మ మీద నాకు అధికారం ఉన్నదని అపవాది వాదిస్తున్నాడు. మిఖాయేలు వచ్చి గద్దించాడు. మిఖాయేలు వచ్చి నాది అని అంటున్న అపవాదిని గద్దించాడు అని వ్రాసింది. కనుక ఒక మానవుడు పాపమునకు దాసుడు. ప్రతి మానవుడు మరణమునకు లోనైన వాడు.
మరి వాడిని విడిపించాలి అంటే సంబడీ మస్ట్ ప్లీడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దట్ సోల్. ఆ ప్రాణం గురించి ఒకడు వాదించేవాడు కావాలి. ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఉత్తరవాది, అడ్వకేట్ బిట్వీన్ గాడ్ అండ్ సిన్నర్. దేవునికి ఒక పాపికి మధ్యవర్తి. ఆయన వాదించాడు, ఇదిగో నా రక్తం పాప క్షమాపణ కొరకు చిందించబడింది, ఈ రక్తమునందు ఈ వ్యక్తి జీవితం నేను కడిగాను, ఇతన్ని రక్షించు, ఇతన్ని మరణం నుంచి తప్పించని వాదించి ప్రాణాన్ని కాపాడి అగ్నిగుండానికి వెళ్లకుండా చేయగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. నా జీవమును విమోచించితివి. విమోచించితివి అనే పదం రిడెంప్షన్. రిడెంప్షన్ అనే మాటలోనే పెయిడ్ ప్రైజ్, వెల చెల్లిస్తేనే విమోచన, వెల చెల్లించి విమోచించి తీసుకోవటం. మనం పాపమునకు అమ్మబడ్డాం కాబట్టి వెల కావాలి. ఏమిటా వెల? ప్రభు అయిన క్రీస్తు యొక్క రక్తం. మనము క్షయమైన వెండి బంగారముల చేత విమోచించబడలేదు కానీ అక్షయమైన క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డాము అని చెప్పి వాక్యం చెబుతాను. క్షయమైపోతాయి, వెండి బంగారం క్షయమవుతాయి. వాటితోని దేవుడు మనలను విమోచించలేదు. మనలను ప్రభువు తన స్వరక్తము చేత విమోచించాడు. నిర్దోషమైనటువంటి పరిశుద్ధమైన గొర్రెపిల్ల రక్తం, క్రీస్తు యొక్క స్వరక్తం మన పాపముల నుండి మనలను విమోచించి మన జీవాన్ని కాపాడింది. ఈ జీవాన్ని ఎక్కడ భద్రపరిచాడు? కొలసీ పత్రిక 3వ అధ్యాయం. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యొద్ద దాచిపెట్టబడి ఉన్నది. అవర్ సిన్స్ వర్ ఫర్గివెన్. మన పాపములు క్షమించబడ్డాయి, మన దోషములు క్షమించబడ్డాయి, మన శిక్ష రద్దు చేయబడింది, మన ప్రాణం కాపాడబడింది, మన జీవము దాచిపెట్టబడింది. ద హోప్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్ బిలీవర్, నూతన నిబంధన విశ్వాసి యొక్క నిరీక్షణ ఇదే. ఐఎమ్ ఫర్గివెన్, నేను క్షమించబడ్డాను. ఇది ప్రాణము రక్షించబడుటలో దేవుడు ఇర్మియా పట్ల తీసుకున్న బాధ్యతను ఇర్మియా వర్ణించాడు. యెహోవా, నాకు కలిగిన అన్యాయమును నీవు చూచి ఉన్నావు, నా వ్యాజ్యము తీర్చుము. చాలా సందర్భాల్లో మనం దిగులు చెందుతుంటాం, అయ్యో నాకు అన్యాయం జరిగిపోయింది, అన్యాయం జరిగింది అని. నువ్వు ఊరికే విలపిస్తే కాదు, దేవుని యొద్దకు వెళ్ళి మొరపెట్టుట నేర్చుకో. ఇర్మియా అదే చేశాడు. నాకు అన్యాయం జరిగింది, నాకు రావలసినటువంటి ప్రమోషన్ వేరొకళ్ళు తీసుకున్నారు, నాకు రావలసిన సీటు, కాలేజ్ సీటు వేరొకరికి వెళ్ళిపోయింది, మాకు రావలసిన ఆస్తి వేరొకరికి వెళ్ళిపోయింది, మాకు చెందాల్సినటువంటి ఇది వేరొకరికి పోయింది. ఇట్లా అన్యాయం 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 అనే వాటి మీద ఘోషిస్తూ ఉంటారు మానవులు. అటువంటి అన్యాయము నొందిన వారు వాక్యం జ్ఞాపకం చేస్తోంది, ఇర్మియా ఆయన యొద్దకు వెళ్ళి వ్యాజ్యమాడమన్నాడు. బైబిల్ గ్రంథంలో న్యాయము తీర్చు దేవుడు అని వ్రాయబడింది. న్యాయముగా తీర్పు తీర్చు దేవుడు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి యేసు తన్ను తాను అప్పగించుకున్నాడని రాశాడు. హెబ్రీ 2:2లో న్యాయమైన ప్రతిఫలం అన్నాడు, జ్యూరిష్ కాంపెన్సేషన్. కనుక మనకు ఎవరు అన్యాయం చేసినా మనం వాళ్ళకు అన్యాయం చేయటం కాదు, వారి మీద పోట్లాడటం కాదు. గో టు ద లార్డ్, దేవుని యొద్దకు వెళ్ళండి, ప్రార్థించండి, అన్యాయం చేసిన వాడిని క్షమించండి, అన్యాయాన్ని సహించండి. పౌలు గారు అదే అన్నాడు,
అన్యుల యొద్దకు తీర్పు కొరకు పరిగెత్తుట కంటే అన్యాయమును సహించుట మంచిది కదా అని అన్నాడు. క్రైస్తవుడు అన్యాయమును సహించుట దైవ చిత్తం. అన్యాయమును సహించుట దైవ చిత్తం. ఎందుకో తెలుసా? ఎవడు అన్యాయం చేశాడో వాడు మారు మనసు పొందుటకు నీ సహనం కారణమవుతుంది. నీ సహనం కారణమవుతుంది. అందుకే పౌలు భక్తుడు కూడా దేవుని సంకల్పంలో ఎవరున్నారో మనకు తెలియదు కనుక మనకు కీడు చేసినా కూడా వాళ్ళ మీద ధ్వజమెత్తద్దు అన్నాడు. ఎందుకు? వారు కూడా దేవుని ఏర్పాటులో ఉంటే కనుక వారు నశించకుండా మనం ఆ ఏర్పాటులోనికి వాళ్ళు వచ్చేందుకై సహనం వహించమన్నది బైబిల్ టీచింగ్. పాత నిబంధన గ్రంథంలో భక్తులందరూ కూడా తమకు అన్యాయం జరిగినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టారు తప్ప పగ తీర్చుకోవటానికి, ప్రతీకారం కొరకు శక్తి వినియోగించటానికి వాళ్ళు ముందుకు పోలా. దేవునికి వ్యాజ్యాన్ని అప్పగించారు. మీరు అలా ఎవరైనా ఎన్నడైనా మీ వ్యాజ్యాలను దేవునికి అప్పగించారా? మీ వ్యాజ్యాలను ఎవరైనా ఎన్నడైనా దేవునికి అప్పగించిన అనుభవాలు ఉన్నాయా? దేవునికి మీ వ్యాజ్యాన్ని అప్పగించి ఊరుకుంటే మీ యొద్దకు అది తిరిగి వస్తుంది. మీ దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలు మీ జీవితాల్లో చేస్తాడు, ఇందులో సందేహం లేదు. ఒక సందర్భంలో ఒక అన్యాయాన్ని నేను ఎదుర్కోవాల్సి వచ్చింది నా వ్యక్తిగత జీవితంలో. చాలా ఆవేశపడిపోయాను. యవ్వన కాలంలో ఉన్నా, చాలా రోషం వచ్చింది, కోపం వచ్చింది, కత్తి దూద్దామా అన్నట్టు అనిపిస్తోంది. కానీ సేవకుడిని, నా తోటి సేవకుడు చెప్పాడు, మౌనముగా ఉండమన్నాడు. సంవత్సరాలు గడిచే కొలది దేవుడు పరిస్థితులను ఎటువంటి రీతిగా మలచుతూ వచ్చాడంటే, ఏదైతే అన్యాయం జరిగింది అనుకున్నామో ఆ స్థానంలో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడు. కానీ చాలా సంవత్సరాలు పట్టింది, 20 సంవత్సరాలు పట్టింది. సోదరుడా, సోదరి, అన్యాయమును సహించుట క్రొత్త నిబంధన పాఠం కనుక హింసించు వారి కొరకు ప్రార్థించండి అని ప్రభువు చెప్పిన బోధ మనం గనక అభ్యాసం చేసుకోగలిగితే తప్పకుండా మన యొక్క జీవితాల్లో మనం ఉన్నతమైన ప్రమాణాలు ఆధ్యాత్మికంగా పాటించగలిగిన వారం అవుతాం. మీరు పగ తీర్చుకోవద్దు, ప్రభువుకు అప్పగించండి. మీకు కలిగిన అన్యాయానికి 10 రెట్లు దీవెన మీకు ఇవ్వగలిగిన సమర్థుడు ఆయన ఉన్నాడు. ఇర్మియాను గోతులో తోయించిన సిద్కియా, ఇర్మియాను చెరపాలు చేసిన సిద్కియా కండ్ల ఓడబెరకబడి బబులోనుకు పోయాడు. ఇర్మియాకు అన్యాయం చేయాలని చూచిన యాజకులు చంపబడ్డారు. ఏమిటి ఉపయోగం? కనుక అన్యాయము పొంది సహించి భరించినందుకు ఇర్మియా ప్రాణం దక్కగా ఇర్మియాకు ఘనత దక్కింది. కాబట్టి మనం భౌతిక విషయాలు ఆధ్యాత్మికంగా మలుచుకోగలిగినప్పుడు మనం నిజ క్రైస్తవులంగా సాక్ష్యం పొందుతాం. పగ తీర్చుకొనవలెనని వారు నా మీద ఆలోచన చేయు ఆలోచనలు నీవు ఎరుగుదువు. అవును, యెహోవా వారి దూషణయు వారు నా మీద చేయు ఆలోచనలన్నింటినీ, నా మీదకు లేచిన వారు పలుకు మాటలన్నింటినీ, దినమెల్ల వారు నా మీద చేయు ఆలోచనలను నీవు వినియున్నావు. వారు కూర్చుండుటయు వారు లేచుటయు నీవు కనిపెట్టుము. నేను వారి పాటలకు ఆస్పదమైతిని. నిజమే, దేవుని సేవలో ఉన్నవారు, నిజ క్రైస్తవులు, నిజ విశ్వాసులు ఇతరుల నుండి హింసను, బాధను అందుకోవాల్సి వస్తుంది. వారు టార్గెట్ అయిపోతారు, వారు టార్గెట్ అవుతారు. అంతే, వారిని గూర్చి చర్చలు ప్రారంభమవుతాయి, వారిని గూర్చి సమాలోచనలు ప్రారంభమవుతాయి. యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ప్రధాన యాజకులు ఎన్నిసార్లు కూర్చొని ఆలోచించుకోలేదు? పౌలును గూర్చి సన్హెద్రిన్ ఎన్నిసార్లు కూర్చోలేదు? అపోస్తలును గూర్చి
యాజకులు కూర్చోలేదా? కనుక వాళ్ళు మాట్లాడేది, వాళ్ళు వినేది, వాళ్ళు అనేది, వాళ్ళు తలంచేది అన్నీ ఆయనకు తెలుసు. మనం మన జీవితాన్ని ఆయనకి సమర్పించడమే ముఖ్యం. మనం పగ తీర్చుకోవద్దు. మనపై పగ తీర్చుకోవాలని అనుకుంటున్న వారిని గూర్చి ఆయనకు అప్పగించాలి. వారి దూషణ, వారి ఆలోచన, వారి మాటలు, వారు కూర్చున్నప్పుడు లేచినప్పుడు నువ్వు కనిపెట్టయ్యా. ఎందుకంత పర్టికులర్గా కూర్చోవటం లేవటం అని చెప్పాడు అంటే, ఎవ్రీ యాక్షన్ ఆఫ్ ద వికెడ్ పీపుల్, చెడ్డ మనుషుల యొక్క ప్రతి క్రియ నువ్వు కనిపెట్టి ఉండు ప్రభు అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళందరూ నా మీద పడిపోతారు వచ్చి. నీ జోక్యం లేకపోతే దేవా నన్ను ఎప్పుడో మృంగేస్తారు. అది అతని భయం. దావీదు గారు కూడా అన్నాడు, దేవా నీవు నాకు తోడై ఉండకపోతే భాషాను వృషభాలు నన్ను ఎప్పుడో చీల్చేసే అన్నాడు. అంటే ఏమిటి? వృషభాలే కానీ చీల్చేస్తాయట అవి. అర్థమవుతుందా? సూదంటి కొమ్మలు కలిగిన, రోషం కలిగిన బలమైన వృషభములు అవి చీల్చేవి అన్నంటే శత్రువులు అంత బలమైన వారు ఉన్నారు అన్నాడు దావీదు. దేవుని బిడ్డలకు వ్యతిరేకముగా లేచిన ప్రతి శత్రువు దేవుని బిడ్డ కంటే బలవంతుడుగా ఉంటాడు. భౌతిక అంశాలలో, శరీర అంశాలలో. కానీ దేవుని బిడ్డ మరింత అత్యధికమైన బలమును ప్రదర్శించగలుగుతాడు ఆత్మీయ శక్తి చేత. ఇది చరిత్రలో ప్రారంభం నుండి వస్తున్నటువంటి కథనమే. దేవుని పిల్లలు బలహీనులుగా ఉన్నారని మీద పడిపోతారు అవతలాళ్ళు. కానీ దేవుడు వారి పక్షాన నిలబడి అవతల వారిని నశింప చేస్తూ ఉండటం చరిత్రలో చాలా తరాలలో బైబిల్ రికార్డు ఉంది. హిస్టారికల్గా కూడా అనేక సాక్ష్యాలు ఉన్నాయి. ఒక పేద కుటుంబానికి చెందిన ఒక కాపరి మీద ఒక బలాఢ్యుడు పడిపోయాడు ఒక రోజున. దేవుడు అతని పక్షంగా నిలిచాడు. నాకు తెలుసు, నేను చూశాను ఆ సందర్భం. దేవుడు అతని పక్షంగా నిలిస్తే అప్ అండ్ డౌన్ అయిపోయారు శత్రువులు, కుంగిపోయారు. అర్థం కాలేదు, ఆయన విధానం అర్థం కాలేదు. ఎటు వెళుతున్నాడు దేవుడు, ఎటు ఆపరేట్ చేస్తున్నాడో వాళ్ళకి అర్థం కాక వీరి వెనక ఎవరో పెద్ద శక్తి ఉందనుకున్నారు. పెద్ద శక్తి ఎవరు? దేవుడే. సోదరుడా, సోదరి, క్రైస్తవుడా, నువ్వు బలహీనుడివే. కానీ నీ శత్రువు బలవంతుడే. అయినప్పటికీ నిన్ను విమోచించు నీ ప్రభు ఇంకా బలవంతుడు. వారి పక్షమున ఉన్న వారి కంటే మన పక్షమున ఉన్నవాడు బలవంతుడని చెప్పాడు ఎలీషా అతని యొద్ద ఉన్న సేవకునికి. వారి బాహువు మాంసయుక్తమైన బాహువు, మన బాహువు అలా కాదు. వారు శరీర సంబంధులతో బలం తెచ్చుకుంటున్నారు, మనం అలా కాదు. దేవుణ్ణి బట్టి, బికాస్ ఆఫ్ అవర్ గాడ్ అండ్ హిస్ స్ట్రెంగ్త్, దేవుణ్ణి బట్టి, ఆయన శక్తిని బట్టి మనం బలం తెచ్చుకోవాలి విశ్వాసంలో. కనుక డబ్బుని బట్టి, కులాన్ని బట్టి, ఆస్తిని బట్టి, అధికారాన్ని బట్టి వచ్చే బలము శాశ్వతం కాదు, పడిపోతుంది. అది తక్కువ కాలమే. కానీ ప్రభువు బట్టి వచ్చినది శాశ్వతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక బలం ప్రభువు ఇచ్చినది, అది శాశ్వతంగా ఉంటుంది. కనుక దురాత్మ దాన్ని ఎదుర్కోలేడు, ఓటమి పాలవుతాడు. 63వ వచనం, 64వ వచనం, యెహోవా వారి చేతి క్రియను బట్టి నీవు వారికి ప్రతీకారము చేయుము కాదు, చేయుదువు. డిక్లరేషన్, అనౌన్స్మెంట్, టెస్టిమనీ. దేవుని సేవకుడు ఏమని చెప్పగలగాలి తెలుసా? దేవా వారి యొక్క క్రియలను బట్టి నీవు ప్రతీకారము చేయుదువు. ట్రస్ట్ ఇన్ గాడ్, హోప్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసం, నమ్మకం. మై గాడ్ ఈజ్ సచ్ గాడ్, హీ నెవర్ స్పేర్స్ మై ఎనిమీస్. నా శత్రువులను ఆయన సహించడు.
ప్రతీకారం చేస్తాడంతే. చేసే దేవుడు. అసలు ఆయన గనక ఆయన సంఘాన్ని శత్రువు నుండి పరిరక్షించకపోతే ఇవాళ సంఘం ఉండదు, చాలా ఇబ్బంది పడిపోతుంది. కనుక దేవుని పిల్లలకు ఆశ్రయం ఉన్నది. ఆయన వారి పక్షంగా నిలబడతాడు, ప్లీడ్ చేస్తాడు, వాదిస్తాడు, గెలిపిస్తాడు. ఇది వాస్తవం. వారికి హృదయ కాఠిన్యాన్నిత్తు వారిని శపించుదువు, నువ్వు కోపావశుడివై వారిని తరిమేస్తావు. ఆకాశము కింద ఉండకుండా యెహోవా వారిని నశింపజేస్తావు. ఇదండి మనం పొంది ఉండవలసిన నిరీక్షణ. ఆకాశం కింద ఉండకుండా చేస్తావు అంటే నువ్వు చచ్చి మట్టిలోకి పోతావు అబ్బాయి అని అర్థం. అర్థమవుతుందా? ఎంత గొప్ప గొప్ప రాజ్యాలు దేవుని పిల్లలకు వ్యతిరేకంగా లేచి మట్టిలోకి వెళ్ళిపోయాయి, చరిత్ర హీనతకు వెళ్ళాయి. అలాగే మనుషులు కూడాను. దేవుని పిల్లలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మన జోలికి వచ్చిన వాడిని మనం ఏం చేయక్కర్లేదు, మన దేవుడు చేస్తాడు. మన దేవుడు చేస్తాడు. నిన్ను మోసం చేసిన వారిని, నిన్ను అన్యాయం చేసిన వారిని, నీకు నష్టం చేసిన వారిని, నిన్ను పతనం చేయాలని ప్రయత్నించిన వారిని నువ్వేం చేయక్కర్లేదు. లీవ్ దెమ్, ప్రే ఫర్ దెమ్, ఫర్గివ్ దెమ్, హెల్ప్ టు దెమ్. అంతే. వారి తల మీద నిప్పులుగా ఆశీర్వాదం పోస్తాం. నిప్పులు కుప్పలుగా తల మీద వేస్తావంటే చాలామంది అనుకుంటారు, రోమాపత్రిక 12లో చెప్పాడు, నీవు నీ శత్రువు ఆకలి కొంటే ఆహారం పెట్టు అన్నాడు. అప్పుడు నీవు వారి తల మీద నిప్పులు పోస్తావు. నిప్పులు పోస్తావు అంటే మనం ఏమనుకుంటామంటే నిప్పులు పోయటం అంటే వాళ్ళ నాశనం చేయటం అనుకుంటాం. కాదు కాదు కాదు. దానికి మేము థియాలజికల్ కళాశాలలో చదువుకోవడానికి పోయినప్పుడు ఓ ప్రొఫెసర్ గారు చాలా తేటగా చక్కటి మాట చెప్పాడు. నిప్పులు బ్లెస్సింగ్ అట. నిప్పులు అనే పదం శిక్ష, నాశనం, శాపంని జ్ఞాపకం చేయటం కాదు. పల్లెటూర్లలో వంట చేసిన తర్వాత నిప్పులు, మిగిలిపోయిన నిప్పులు తీసి పక్కన పెడతాడు. వాటిని అవసరం ఉన్న వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళేవాళ్ళట. సో ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్. ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్. ఇఫ్ యూ ఫర్గివ్ అదర్స్ యూ విల్ బ్లెస్ దెమ్. అది అక్కడ అర్థం. నువ్వు వాళ్ళని క్షమిస్తే వాళ్ళని దీవించిన వాడు అవుతావు. దేవుడు వారిని దీవిస్తాడు. నువ్వు క్షమిస్తే వారిని దేవుడు దీవించి ఫర్గివ్నెస్ ఇస్తాడు. అదో నువ్వు క్షమించిన వారిని ఆయన కూడా క్షమిస్తాడు. సోదరుడా, సోదరి, కనుక ఇర్మియా తన శత్రువులుగా మారినటువంటి ప్రజలను గురించి మాట్లాడుతున్నాడు. వారి యొక్క నాశనం సంపూర్ణమైన నాశనానికి కాక వారిని ఇర్మియా క్షమించుట ద్వారా దేవుని యొక్క నాశనము నుండి వారు తప్పించుకొని వారు శేషము మిగిల్చబడిన వారై చెర నుండి మరల వెనుకకు తిరిగి వచ్చారనేది మనం చూస్తాం. కనుక శత్రువు విషయమున మనం విచారించాల్సింది లేదు. మారు మనసు పొందటానికి ఇష్టపడని వారుగా ఉంటే శత్రువులు వారు మట్టి పాలవుతారు. మారు మనసు పొందితే, నువ్వు క్షమించిన వ్యక్తి మారు మనసు పొందితే, ప్రభువుని అంగీకరిస్తే రక్షించబడతాడు. అలా కాకుండా ప్రభువును తిరస్కరిస్తే ఆ వ్యక్తి మంటి పాలవుతాడు, పాతాళ వశం అవుతాడు. ఒక ఆశ్చర్యకరమైన సంగతి క్రొత్త నిబంధన గ్రంథంలో, స్టెఫెను రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో స్టెఫెనును రాళ్లతో కొట్టించింది సౌలు, పౌలుగా మారకముందు సౌలు. అయితే స్టెఫెను ఇంటి వారికి పౌలు బాప్తిస్మాలు ఇచ్చాడని రాసింది బైబిల్లో. నేను అది చాలా వండర్గా తీసుకుంటాను ఎప్పుడు. స్టెఫెను ఇంటి వారికి నేను బాప్తిస్మం ఇచ్చానన్నాడు. పౌలు గారు స్వయంగా రాశాడు అన్నమాట. స్టెఫెనుని రాళ్లతో కొట్టి చంపించిన సౌలు పౌలుగా మారితే, ఆ పౌలును స్టెఫెను ఇంటి వాళ్ళు యాక్సెప్ట్ చేసి అతని దగ్గర బాప్తిస్మాలు పొందారు. అర్థమవుతుందా? కాబట్టి ఎటువంటి కఠినాత్ముడైనా క్రీస్తు ప్రేమను విశ్వాసి చూపినప్పుడు మారతాడు, ఖచ్చితంగా మారతాడు.
పాత నిబంధనలో ఇర్మియా భక్తుడు చెబుతున్నాడు, దేవుని శిక్ష ఎటువంటి వారి మీదకి వస్తుందో తెలిసిన, దేవుని తిరస్కరించిన వారి మీదకి. ఇర్మియా మీద దేవుణ్ణి తిరస్కరించారు వాళ్ళు. ఇర్మియా మీదకి వచ్చిన వారు దేవుని తిరస్కరించారు, అందుకే ఖడ్గం పాలైపోయారు. అందుకే వారు ఖడ్గము పాలయ్యారు. సహోదరుడా, సహోదరి, ఈ యొక్క అధ్యాయము చివరిలో మనం గ్రహించాల్సింది, గాడ్స్ పీపుల్ హ్యాస్ దేర్ ఓన్ రెఫ్యూజ్, నథింగ్ బట్ గాడ్. దేవుడు అను ఒక శృంగము, కేడము దేవుని పిల్లలకున్నది. దే డోంట్ నీడ్ వరీ ఫర్ దేర్ లైఫ్స్. వారి భవిష్యత్తును గురించి, వారి జీవితమును గురించి, వారి భోజనమును గురించి, వారి వస్త్రమును గురించి, వారి వసతిని గూర్చి, వారి కుటుంబమును గూర్చి వారు చింతించాల్సిన పని ఎంత మాత్రమూ లేదు. దేవుని పిల్లలకు అభయ హస్తం ఉన్నది. అసలు విశ్వాసం అంటే ఏమిటో అర్థం కాకుండా ఉండిపోతున్నారు నేటి క్రైస్తవ సమాజం. దేవుడిచ్చిన రక్షణ అంటే ఏమిటో అర్థం కాకుండా ఉంటున్నారు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోవడం అంటే ఏంటో అర్థం కావటం లేదు. అసలు దేవుడే అర్థం కాలేదు క్రైస్తవులకి చాలామందికి. దేవుడు నిజంగా అర్థమైతే మనం అద్భుతాలుగా మారుతాం. మనం అద్భుతాలు ఆశించం, మనమే అద్భుతములుగా మారిపోతాం. యూ విల్ బి ఎ మిరకల్. నువ్వే ఒక అద్భుతం. అవును, నీ జీవితమే ఒక అద్భుతం, నీ ప్రవర్తన ఒక అద్భుతం, నీ పరిస్థితులు అద్భుతంగా ఉంటాయి. దేవుని పిల్లలు, దేవుని సాక్షులు ఈ లోకంలో ఆయన యొక్క విశ్వాసులంగా, ఆయన పిల్లలముగా, ఆయన జనాంగముగా ఏమి ప్రత్యేకతను మనం చూపించగలుగుతున్నాం సమాజంలో? లోకములో నీవు తప్ప యేసుకు సాక్షి ఎవరున్నారు ఇవాళ? కనుక నువ్వు సాక్షిగా ఉండాలి. నువ్వు సాక్ష్యం చెప్పేవాడిగా కాదు. యూ మస్ట్ బి ద విట్నెస్. చాలామంది విట్నెస్ ఇచ్చేవాళ్ళు అవుతున్నారు, విట్నెస్గా మారటం లేదు. నాకు జ్వరం తగ్గిందండి, కడుపు నొప్పి తగ్గిందండి, ఈ సాక్ష్యం కాదు నువ్వు చెప్పాల్సింది. నా ప్రభువు నన్ను రక్షించాడండి, నా పాపము నుండి విమోచించాడు, నేను నిత్యరాజ్య వారసుడనే సాక్ష్యం నువ్వు చెప్పగలగాలి. నిన్ను ప్రభువు పిలిచాడు, ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు ప్రభువుతో మాట్లాడగా జవాబిస్తున్నాడు, అది నువ్వు చెప్పగలగాలి. లోకానికి క్రీస్తును కనపరచగలిగే సాక్ష్యం మనం ఇవ్వగలిగినప్పుడే, మన జీవితం ద్వారా ఇవ్వగలిగినప్పుడే లోకం నమ్ముతుంది. బోధల ద్వారా లోకం మారేటైతే ఈ పాటికి మారిపోవాలి. బహుమానాలు ఇచ్చడం ద్వారా లోకం మారేటైతే ఈ పాటికి మారిపోవాలి. మారు మనసు పొందిన వారే ప్రభువు బిడ్డలు. ప్రార్థన చేసుకుందాం. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు ఇస్రాయేలుపేట వాస్తవ్యురాలు ఒక సహోదరి కుటుంబం సహకారం ఇచ్చారు. దేవుడు ఈ కుటుంబాన్ని ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. రేపటి నుండి ఎపిసోడ్ సహకారులు కావాలి, ముందుకు రండి. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా విలాప వాక్యములు గ్రంథము నుండి వాక్యమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనములు ప్రభు. మేము దేవుని పిల్లలముగా అన్యాయమును భరించి, నిందను సహించి, క్షమించి మిమ్మును ఈ లోకమునకు చూపుట మాకు నేర్పండి. ఇర్మియా యొక్క నిరీక్షణ గొప్పది, శత్రువు యొక్క నాశనం తటస్థం. నాయనా, మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానాలు గొప్పవి, వాటి యందు విశ్వాసం ఉంచడం మాకు నేర్పండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసురాలను, బిడ్డలను ఆశీర్వదించండి. యేసు ప్రభువు పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.
తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.